వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద టోటల్గా 300 మంది మీద కేసులు పెట్టారట. ఇది తాజాగా వాళ్ళ సోషల్ మీడియా ఇదే లీగల్ సెల్ చెప్తున్నటువంటి లెక్క. 41A కింద నోటీసులు ఇవ్వాలి, ఆ తర్వాత విచారణకు సహకరించిన పక్షాలు అరెస్ట్ చేయాలని చట్టాలు చెప్తున్న వాటి ఉల్లంఘించి అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడ ఉంచుతున్నారని దాని మీద కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం లేదు. హెవియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే తప్ప వాళ్ళ వివరాలు చెప్పడం లేదు. బాధితుల్ని కోర్టు ముందు హాజరుపరచడం లేదు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప పోలీసులు స్పందించడం లేదు. హెవియస్ కార్పస్ పిటిషన్ కేసులు వేసిన వాళ్ళ మీద అక్రమంగా దాదాపు 20 కేసులు బనాయించారు. విచారణ పేరుతో వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు. అలా ఇంటూరు రవికిరణ్ మీద 16 కేసులు, పెద్దిరెడ్డి సుధారణ మీద 14 కేసులు పెట్టారు. అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడ ఉంచుతున్న దాని మీద కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం లేదు. బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగం చేస్తున్నారు. చట్టాన్ని పరీక్షించాల్సిన పోలీసులే దాన్ని తొంగలో దొక్కుతున్నారు అన్నటువంటిది ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్లు, వరుస దోపిడీలు, కిడ్నాప్లు, దొంగతనాలు, ఆర్థిక నేరాలకు డబ్బుల కోసం చేసే సుపారీ హత్యలు వంటి వాటి మీద విధించాల్సిన 111 సెక్షన్ ప్రయోగించి వేధిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు కొందరు సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన 111 సెక్షన్ న్యాయస్థానాలు రిజెక్ట్ చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలపై వ్యంగ్యమైన కార్టుల ద్వారా పాలకులు నిలదీస్తే అక్రమంగా 111 సెక్షన్ పెట్టి వేధించడం దుర్మార్గం. విజయవాడ వరసాయ పనులు 500 కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తావిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది ఇలాంటి విమర్శలు చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 111ని పెట్టడం మీదన ఛాలెంజ్ చేయాల్సింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రెస్ మీట్లు కాదు, లీగల్ సెల్ చేయాల్సిన పని ఏంటి? సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, హైకోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇక్కడ అరెస్టుల మీద ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు 111 అనే సెక్షన్ దీని మీద పెట్టచ్చా సోషల్ మీడియా మీద అనేటటువంటిది ఛాలెంజ్ చేశారా వీళ్ళు? చేయనంతసేపు ప్రెస్ మీట్లకు వరకు పరిమితం అయితే కొంతవరకు మానసిక సంతృప్తిని ఇవ్వడానికి పనికి వస్తుంది తప్పించి క్లియర్ కట్గా ఉంటుందనేది చూసుకోవాలి.